అలాగే పద్మశ్రీ శోభానాయుడు గారు కూచిపూడి నాట్యంలో ఆవిడ చేసిన సేవలకు గాను పద్మశ్రీ దక్కించుకున్నారు. శోభానాయుడు గారు మనందరికీ తెలిసిన అపురూపమైన వ్యక్తి కూచిపూడి నాట్యంలో. అలాగే పద్మశ్రీ రాజగోపాల్ గారు ఐఏఎస్గా చేశారు తమిళనాడుకి, ఆయన కూడా పద్మశ్రీ వరించడం జరిగింది. ఇక సినీ పరిశ్రమలో పద్మశ్రీలు అందుకున్న వాళ్ళ గురించి లిస్టు కూడా చూడాలి కాబట్టి కాపుల్లో అది కూడా సినీ రంగంలో మొట్టమొదటిగా పద్మశ్రీ అందుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారు. అలాగే ఆ తర్వాత పద్మశ్రీ దాసరి నారాయణరావు గారు. ఆ తర్వాత పద్మశ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు. సంగీతానికి సంబంధించి ఆయన చేసిన సేవలకు గాను ఆయన్ని పద్మశ్రీ వరించింది. పద్మశ్రీ అండ్ పద్మవిభూషణ్ రెండు కూడా చిరంజీవి గారిని వరించిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఇది సినీ పరిశ్రమే కాదు, అనేక రకాలుగా సేవలు అందించిన వాళ్ళందరికీ కలిపి దాదాపుగా ఇప్పుడు నేను చెప్పింది 10 మంది వరకు పద్మశ్రీలు పద్మవిభూషణ్లు అందుకున్న వాళ్ళు ఉన్నారు అంటే నిజంగా ఆశ్చర్యం కదా కాపుల్లో.